లాస్ట్ ఫైనల్ బ్యాటిల్లో, ఈ చివరి యుద్ధంలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి? ఏ ఆయుధం లేదు. మానవులు ఉత్పత్తి చేసినటువంటి ఏ ఆయుధం లేదు. కేవలము దేవుడి యొక్క వాక్యమే ఆయుధం. ది వన్ అండ్ ఓన్లీ వెపన్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యమే సృష్టించింది. దేవుడి వాక్యమే మహత్తరమైనటువంటి శక్తితో సమస్తాన్ని కొనసాగిస్తుంది. అండ్ దేవుడి వాక్యమే తుదకు అందరినీ తీర్పు తీర్చి శిక్ష విధిస్తుంది. దేవుడికి వాక్యం తప్ప ఇంకొక ఆయుధమే అవసరం లేదు. యేసు ప్రభు అందుకనే వాక్యం అనే ఆయుధంతో సాతానును పారదోలాడు. ఆ ఆయుధాన్ని మనకు మన యొక్క సర్వాంగ కవచంలో ఖడ్గముగా ఇచ్చాడు. అవర్ ఓన్లీ వెపన్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ ద సాడ్ థింగ్ ఏంటంటే, మెనీ క్రిస్టియన్స్ డూ నాట్ హ్యావ్ ద వెపన్, దే డు నాట్ నో హౌ టు యూజ్ ద వెపన్. సో నాకు ఆయుధం లేదు, నాకు వాడడం రాదు అంటే నేను యుద్ధంలో దెబ్బలు తింటాను, దెబ్బ తీయలేను. సో ఆయన నోట్లో నుండి వచ్చినటువంటి ఆ ఆయుధము చేత మొత్తం అంతటిని కూడా ఆయన విధ్వంసం చేసేసాడు, లేకపోతే వినాశనానికి అప్పగించేశాడు. సో ఇప్పుడు చివరిలో ముగింపులో మన క్వశ్చన్ ఏంటంటే, మరి ఇప్పుడు ఇలాంటప్పుడు నన్ను నేను పరిరక్షించుకోవాలి, ఎలా నేను పరీక్షించుకోవాలి? సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది నాకు ఎంత అవసరం? ఈ యుద్ధంలో నేను ఎవరి పక్షాన ఉన్నాను? పరసైన్యముగా పరలోకం నుండి దిగొచ్చేటువంటి ప్రభుతో ఉంటానా, లేకపోతే క్రీస్తు విరోధితో, ఆ అబద్ధ ప్రవక్తతో, ఈ గుంపుతో ఉంటానా? ఎక్కడుంటాను నేను? క్రైస్ట్ యొక్క క్యాంపులో ఉంటానా, యాంటీ క్రైస్ట్ యొక్క క్యాంపులో ఉంటానా? దేవుడి మార్కుతో ఉంటానా, దయ్యపు మార్కుతో ఉంటానా? ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి ఒక భక్తుడు ఆ టైంలో వెల్ష్ రివైవల్ రావడానికి కారణం, ఆయన యొక్క సంఘాల వారందరూ ఒక ప్రశ్న అడిగారు, మాకేదైనా సందేశం ఇస్తావా దేవుడి కొరకు బ్రతకడానికి అంటే ఆయన ఈ మాటలు చెప్పాడు, తెలిసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి. మీకు తెలిసిన పాపము అని మీకు తెలిసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి. అండ్ ఏ రకమైనటువంటి అనుమానం ఉన్న ప్రతి విచ్చలవిడితనాన్ని విడిచిపెట్టండి. యేసును పబ్లిక్గా ఒప్పుకోండి, పరిశుద్ధాత్మకు లోబడి బతకండి. అంతే ఆ మెసేజ్. సో ఫైనల్గా మనం ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, బిబ్లికల్గా మీకు తెలిసిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి, విసర్జించండి. అనుమానించే ప్రతి విచ్చలవిడితనపు వ్యసనము, అలవాటును మానేయండి. యేసు ప్రభువును పబ్లిక్గా ఒప్పుకోండి, ఆయన ధరించండి, ఆయన వాక్యానికి ఆత్మ ద్వారా లోబడండి.